నిర్మాత దిల్ రాజు ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. దాదాపు 4 గంటలుగా దిల్ రాజు నివాసం ఆఫీసుల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి దిల్ రాజు నివాసంలో తనిఖీలు జరిపిన అధికారులు ఎస్వీసీ నిర్మాణ సంస్థకు సంబంధించిన లావాదేవీలపైన ఆరా తీశారు. అక్కడి నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ కార్యాలయానికి దిల్ రాజును తీసుకువెళ్లి తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు సోదరుడు విజయసింహ నివాసంలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దిల్ రాజు విజయసింహ మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపైన అధికారులు ఆరా తీశారు. సో ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 4 days గా కూడా దిల్ రాజుకి సంబంధించినటువంటి ఆప్తుల ఇళ్లలో కావచ్చు, ఆఫీసుల్లో సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకట్. సంధ్య, దాదాపు 4 రోజుల నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఐటీ సోదాలు అయితే మొత్తం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇద్దరు అగ్ర నిర్మాతలు, ఇటు మైత్రి మూవీ మేకర్స్ కానీ, ఇటు మరొకటి ఎస్వీసీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్స్ దిల్ రాజు ఆఫీస్, వీళ్ళపైన మాత్రం దాదాపు 4 రోజుల నుంచి కూడా ఐటీ దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం దిల్ రాజు ఆఫీస్ దగ్గర ఉండటం జరిగింది. ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు దిల్ రాజు గారు ఆయన కూడా రావటం జరిగింది. పాపం చాలా మనం చూడొచ్చు, చాలా ఓపికైన వాళ్ళందరికీ కలిసి ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన కూడా చెప్తున్నారు, కంటిన్యూ అవుతుంది. ఆయన మనం ఎక్స్క్లూజివ్ కూడా చూస్తున్నాం ఇప్పుడు పైన నుంచి. ఈ విషయం కూడా మనం చూడొచ్చు, చాలా నవ్వుతూనే ఆయన మన మీడియాతో కూడా ఆయన మాట్లాడుతున్న సైకిల్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఎంత టెన్షన్ ఉన్నా కూడా దాదాపు 4 రోజుల నుంచి కూడా చాలా ఓపికగా మొత్తం కూడా ఇండస్ట్రీ అంటే చూసుకోవచ్చు, ఒక హాట్ టాపిక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించేసి ఆ వ్యవహారాలన్నీ కూడా దిల్ రాజు మొత్తం దానికి సంబంధించి మొత్తం కూడా వాళ్ళకి అందిస్తూనే ఉన్నారు. కొంత టైం తీసుకొని అలా బయటకు వచ్చేసి రిలాక్స్ అవుతూ కూడా ఆయన మీడియాతో కూడా అప్పుడప్పుడు సరదాగా చేతులు ఊపుతూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇంకా ఐటీ రైడ్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి అది ఇంకా ఎన్ని గంటలు ఉంటుందో కూడా చూడాలి. ఒకవేళ ఈ రోజుతో పాటు మరి రేపు కూడా జరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ రోజు ఒక్క రోజుతో ఇది కంప్లీట్ అయిపోతుందా? అంటే ఇప్పటికీ 4 రోజులు అవుతుంది కాబట్టి మరి ఏమేమి డాక్యుమెంట్స్ ఏమైనా దొరికాయా, ఏంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జిఎస్టీ ఏదైనా కట్టింది దానికి సంబంధించి కూడా ఉన్నదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మరొక వైపు మాత్రం ఇటు చూస్తుంటే మనం ఈ ఐటీకి దాడులకు సంబంధించి మొత్తం కూడా ఇప్పటి వరకైతే అందుతున్న సమాచారం ప్రకారం చూస్తుంటే ఇండస్ట్రీ జరుగుతున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే మనకి ఒకటైతే ఇండస్ట్రీ నుంచి కూడా ఇస్తున్నది, కేవలం సినిమా ఇండస్ట్రీ పైన ఇలా జరుగుతుంది. మిగతా సెక్టార్స్కి సంబంధించి కూడా అది ఏది కూడా లేని పరిస్థితి ఉంది. మరి ఎందుకు అనేది కూడా ఒక ప్రశ్న అయితే ఎదురవుతుందని కూడా చెప్పవచ్చు. మిగతా అన్ని సెక్టార్లు ఉంటాయి, కానీ ఇలా ఇండస్ట్రీ మీదనే ఎందుకు ఇలా ఉంది అనేది కొంతమంది సినీ ప్రేమికులు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇక మరొక ఐటీ సోదాలు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో జరగటమే ఒక హాట్ టాపిక్ అయితే, ఇలా 4 days గా కూడా ఒకే సంస్థకి చెందినటువంటి వారికి లేదా వాళ్ళతో రిలేటివ్ గా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరగడాన్ని ఎలా చూడాలంటారు? ఇండస్ట్రీకి సంబంధించి మొత్తం కూడా ఇది పెద్ద హాట్ టాపిక్ అయితే అయిందని చెప్పవచ్చు. అయితే కేవలం ఇండస్ట్రీ అంటే ఆఫీసులోనే కాదు, అటు వాళ్ళ ఇళ్లలో కూడా సెర్చ్ చేయడం మాత్రం కొంత కుటుంబ సభ్యులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏదైందని చెప్పవచ్చు. నిన్న మనం చూడటం కూడా జరిగింది, దిల్ రాజు వాళ్ళ మదర్ కొంత అస్వస్థతకు గురి కావడం కూడా ఆమె ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళ వెహికల్లోనే ఆమె హాస్పిటల్ కూడా తీసుకుపోవడం జరిగింది. ఇలా కొంత ఇబ్బందులు ఉన్నా కూడా ఇండస్ట్రీ మాత్రం మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకైతే సహకరిస్తున్నారు. మరి ఈ 4 రోజుల నుంచి ఇంత చర్చ చేస్తున్నారంటే మరి ఏం దొరికింది ఏంటి అనేది అటు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి వాళ్ళు ఏదైనా ప్రకటన చేస్తే కానీ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏది జరిగినా కూడా అట్నుంచే అఫీషియల్గా రావాలి కాబట్టి ప్రస్తుతం అయితే ఇంకా దిల్ రాజు ఆఫీసులో కూడా కొనసాగుతుంది, మరొకవైపు మైత్రి ఆఫీసులో కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కొనసాగింపు మాత్రం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయితే అయిందని చెప్పవచ్చు. కొంత విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ విధంగా జరగడం చూస్తుంటే ఇండస్ట్రీ అంటే టార్గెట్కి పొలిటికల్గా ఏమైనా టార్గెట్ అయిందా ఏంటి అనేది కూడా చూస్తున్నారు. గతంలో మనం
చూసిన కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలు రావటం ఇప్పుడు ఇది మాత్రం ఇంకా పెద్ద హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి ఇండస్ట్రీ కూడా ఏ విధంగా చూసుకోవాలని వస్తుంది అంటే కొంతమంది సినీ ప్రముఖుల నుంచి కూడా వినిపిస్తున్న మాట ఏంటంటే ఐటీకి సంబంధించి కొన్ని విషయాలు కూడా ఇండస్ట్రీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే తాము తీస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి ఏదైనా సరే ఐటీ చెల్లించాల్సిన పరిస్థితి కూడా కొంతమంది అవగాహన లేకపోతే ట్యాక్స్ కూడా కట్టకుండా అలా వదిలేస్తుంటారు. కానీ అదేంటంటే ఒకేసారి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతుంటాయి. సో ఇండస్ట్రీ కూడా కొన్ని సందర్భాల్లో ఐటీ వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తూ ఏ విధంగా ఉంటుంది ఏంటంటే ఒక కోఆర్డినేషన్గా పోతుంటే ఇలాంటి ఇబ్బందులు కూడా రావని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సంధ్య. ఓకే, రైట్ వెంకట్.